నమస్కారం అండి. నా పేరు కలాన్ సంజయ్ కుమార్, హైకోర్టు అడ్వకేట్, తెలంగాణ అండ్ ఆంధ్రప్రదేశ్. ఈ మధ్య కాలంలో జంతర్ మంతర్లో న్యూఢిల్లీ నీట్ ఎగ్జామ్ పేపర్ లీకేజ్ చేయడం జరిగింది. దానివల్ల విద్యార్థులు చాలా ఆందోళన చేయడం జరిగింది. ఒకసారి ఆల్రెడీ నీట్ ఎగ్జామ్ లీకేజ్ అయింది లాస్ట్ టైం. మళ్ళీ ఈ ఇయర్ 2026లో కూడా పేపర్ లీకేజ్ అవడం వల్ల విద్యార్థులైతే చాలా ఆగ్రహించారు. దీనికి కాక్రోచ్ జనతా పార్టీ వాళ్ళు విద్యార్థులకి అండగా నిలబడి వాళ్ళకి ఫుల్ మద్దతు ఇవ్వడం జరిగింది. దీనికి బాధ్యత వహించవలసినది ఎడ్యుకేషన్ మంత్రి అయిన ధర్మేంద్ర ప్రధాన్ గారు. ఆయన్ని తక్షణమే రాజీనామా చేయమని విద్యార్థులు చాలా ఉధృతంగా ఆందోళన చేయడం జరిగింది. ఎంతకీ ఆయన రాజీనామా చేయడే? ప్రపంచమంతా చూస్తున్నా కూడా, విద్యార్థుల్ని పోలీసులు లాఠీచార్జ్ చేస్తున్నా కూడా మంత్రి గారు ఉలుకు పలుకు లేదు, మాట్లాడు, ఏం చేయడు. కనీసం క్షమాపణ అని చెప్పి మంత్రి గారు అయ్యే పొరపాటు అయిపోయింది, ఇలాంటివి జరగకూడదు, నేను చాలా విచారిస్తున్నాను, నేను చాలా నాకే బాధగా ఉందని ఒక్క స్టేట్మెంట్ గానే ఇచ్చి ఉంటే విద్యార్థుల్లో కోపం ఆగ్రహం తగ్గేది. కానీ ఆయన రాజీనామా చేసిన తర్వాత చెప్పాడు, ఆయన విద్యార్థులు ఇలా చేయడం తప్పే, ఇలా జరగకుండా ఉండుంటే బాగుండేది అని అంతా అయిన తర్వాత చెప్పాడు ఆయన. ఒక ప్రధానమంత్రి గారు వీడియోలో కూడా చెప్పాడు, తక్షణమే ఎవరైతే ఈ పేపర్ లీకేజ్ చేశారో నీట్ ఎగ్జామ్లో వాళ్ళ మీద చర్యలు ఉంటాయి, యాక్షన్ ఉంటుంది, దీన్ని మేము ఒక చట్టం కూడా తీసుకొస్తున్నాం, పార్లమెంట్లో బిల్ కూడా పెడుతున్నాం అని చెప్పడం అని జరిగింది. బిల్ కూడా ఈ మధ్య ఆమోదం అయింది అనుకుంటా. నీట్ నేషనల్ ఎలిజిబిలిటీ అండ్ ఎంట్రన్స్ టెస్ట్, ఇది కేవలం ఫర్ మెడికల్ స్టూడెంట్స్కి ఈ ఎగ్జామ్ కండక్ట్ చేసేది ఎవ్రీ ఇయర్. ఎంత పెద్ద ఎగ్జామ్ అనేది, పిల్లల యొక్క భవిష్యత్తు, పిల్లల యొక్క కెరియర్ ఈ ఎగ్జామ్ మీద ఆధారపడి ఉంది. ఈ నీట్ ఎగ్జామ్ కోసం చాలామంది పిల్లలు ఎప్పటి నుంచో, సుమారుగా ఒక 1 year నుంచి అనుకోండి, ఒక 8-10 months నుంచో ప్రిపేర్ అయ్యి ఎగ్జామ్కి రెడీ అయ్యే వాళ్ళు ఉంటారు. అలా అయ్యారు కూడా. ఎగ్జామ్ రోజు నాడు పేపరు లీకేజ్ అవడంతో, ఎగ్జామ్ ఆగిపోవడంతో స్టూడెంట్స్ని కట్టలుగా ఆందోళన చేస్తూ జంతర్ మంతర్ దగ్గర చాలా పెద్ద ఆందోళన చేశారు. ఆందోళన చేస్తుంటే ప్రభుత్వం వెంటనే తక్షణమే ప్రకటించి పొరపాటు జరిగిపోయింది, దీన్ని వెంటనే మేము రీకండక్ట్ చేస్తామని చెప్పి ఉంటే కూడా కొంచెం ఏమన్నా స్టూడెంట్స్లో కొంచెం మళ్ళీ శాంతించేవాళ్ళేమో నేను అనుకుంటున్నా. మరి అలాంటి స్టేట్మెంట్ ఎక్కడ ఏం జరగలే. ఆందోళన చేస్తున్న వాళ్ళని ఢిల్లీ పోలీసులు, నేను కల్లారా టీవీలో చూసా, ప్రాక్టికల్గా చూసా, ఆ పిల్లలు, చిన్న పిల్లలు వాళ్ళని అంత లాఠీకార పెట్టి కాలు చేసి వెరకొట్టడం నాకు అర్థం కాదు. చిన్న పిల్లలు వాళ్ళు, సరే కోపం ఉంటుంది, వాళ్ళు ఆగ్రహంగా చేస్తారు, స్ట్రైక్ చేస్తారు. మరి తప్పు అధికారులదే కదా, తప్పు జాగ్రత్తగా జరగకుండా చూసుకోవాల్సిన బాధ్యత అధికారులదే కదా, దీన్ని ప్రాపర్ గా కంట్రోల్ చేస్తున్న బాధ్యత ఎడ్యుకేషన్ మినిస్టర్ కదా. మరి ధర్మేంద్ర ప్రసాద్ గారు ఏం చేస్తున్నారు? లాస్ట్ టైం కూడా జరిగినప్పుడు ఇదే జరిగింది, తంతు ఫెయిల్ అయ్యాడు ఆయన, ఈసారి కూడా మళ్ళీ ఫెయిల్ అయ్యాడు. తక్షణం రాజీనామా చేయాలి. అసలు విద్యార్థులు రాజీనామా చెయ్యండి అనే లోపలైన చేస్తుండే జెంటిల్మెన్ వాడైనా, పెద్ద మనిషి అనిపించుకునేవాడైనా. ఒకళ్ళు చెప్తే చేయడం అనేది కరెక్ట్ కాదు. మళ్ళీ ప్రధానమంత్రి గారి దాకా ఒత్తిడి వచ్చేదాకా ఈయన రాజీనామా చేయలే. అక్కడి నుంచి పైనుంచి ఒత్తిళ్ళు రాగానే, ప్రెషర్ రాగానే రాజీనామా చేశాడు. ఇది జరిగిన విషయం. అప్పుడు ఎప్పుడైతే ఈయన రాజీనామా చేశాడో విద్యార్థులు ఆందోళన ఆపడం జరిగింది. దీనికి బ్యాక్గ్రౌండ్ ఎవరు? కాక్రోచ్ జనతా పార్టీ వాళ్ళు మినిస్టర్తో, యూనియన్ మినిస్టర్తో ఒక 2-3 దఫాలు మీటింగ్ అయిన తర్వాత, వాళ్ళు షరతులు పెట్టిన తర్వాత, కండిషన్స్ పెట్టిన తర్వాత, వాళ్ళు అన్నదేంటి? కండిషన్ నెంబర్ 1, తక్షణమే ఎడ్యుకేషన్ మినిస్టర్ రాజీనామా చేయాలి, నెంబర్ 1. నెంబర్ 2, ఎవరైతే విద్యార్థుల్ని లాఠీ చేత కొట్టి వాళ్ళ మీద ఎఫ్ఐఆర్ అయిందో అవన్నీ కూడా తక్షణమే విత్డ్రా చేయాలి. అవన్నీ వాళ్ళవి పోలీస్ స్టేషన్, వాళ్ళవన్నీ కూడా కేసులన్నీ తొలగించి అవన్నీ రిమూవ్ చేయాలి కేసుల నుంచి వాళ్ళని. ఎందుకంటే పిల్లల కెరీర్ చాలా ఇంపార్టెంట్. ఇంకా పోలీస్ స్టేషన్కి వెళ్తే వాళ్ళ భవిష్యత్తు ఏం కావాలి? మెయిన్ స్టూడెంట్ చాలా ఇంపార్టెంట్, వాళ్ళ కెరీర్ చాలా ఇంపార్టెంట్. వాళ్ళ దేశానికి రేపు పొద్దున ఎవరో ఒకరు ప్రధానమంత్రి అవ్వచ్చు, లేకపోతే ఇంకేదైనా అవ్వచ్చు. ఇప్పుడు మరి అలా అనుకుంటే 50 years కూడా లేవనుకుంటా మన తమిళనాడు ముఖ్యమంత్రి విజయ్ గారు వల్ల యూత్, ఇప్పుడు దేశానికి కావాల్సిన యూత్తో ఎవరు దయచేసి పెట్టుకోకండి. పొలిటికల్ లీడర్స్ మటు దయచేసి వాళ్ళతో పెట్టుకోకండి. వాళ్ళు చాలా పవర్, యూత్ ఎప్పుడు పవర్. యూత్ని మనం క్యాష్ చేసుకుని యూత్తో మనం జాగ్రత్తగా ఉంటే దేశానికి మంచిది, పొలిటికల్ లీడర్స్కి మంచిది. చూసాంగా మనం ఎలా చేశారు వాళ్ళు ఆందోళన. యావత్ ప్రపంచం చూసిన టీవీలో. కొంతమంది మన శత్రువులు ఉంటారు, వేరే దేశాల్లో కొంతమంది శత్రువులు ఉన్నారు, వాళ్ళకి ఇది ప్లస్ పాయింట్. ఆ యూత్లో కూడా, ఆందోళనలో కూడా యాంటీ సోషల్ మీడియా దూరిపోయారు. వాళ్ళకి ఇదే కావాలి ప్లస్ పాయింట్. దేశం విశ్చలుడిగా అయిపోవాలి, దేశం నాశనం అయిపోవాలి కోరుకునే యాంటీ సోషల్ ఎలిమెంట్స్ కూడా ఉన్నారు కూడా.
వాళ్ళ మీద మీరు ఎఫ్ఐఆర్ వేయండి, స్టూడెంట్స్ మీద కాదు. ఏదైతే ఎడ్యుకేటెడ్ స్టూడెంట్స్ వాళ్ళు ఉంటారో వాళ్ళని మీరు స్క్రూటనైజ్ చేసి ఎవరైతే ఆందోళన చేశారో దాంట్లో స్టూడెంట్స్ని ఆందోళన చేసి వాళ్ళని పక్కన పెట్టి సార్ట్అవుట్ చేసి ఎవరైతే స్టూడెంట్స్ కాని వాళ్ళు ఉంటారో వాళ్ళని మీద మీరు పోలీస్కి ఆ పవర్స్ ఉన్నాయి, వాళ్ళని ఎఫ్ఐఆర్ చేయండి, ఛార్జ్ షీట్ అని లోపలేయండి, ఏమీ ఇబ్బంది లేదు, ఏమీ తప్పులేదు. కానీ అపంశుభం తెలియని ఇన్నోసెంట్ స్టూడెంట్స్ మీద ఎఫ్ఐఆర్ వేయడం అనేది నా ఉద్దేశం కరెక్ట్ కాదని నేను కోరుకుంటున్నా. ఏదైనప్పుడు కూడా ఈ నీట్ ఎగ్జామ్లో ఇది రెండోసారి కూడా ఫెయిల్ అవడం నాకు చాలా బాధ వేసింది. పిల్లల పాపం భవిష్యత్తు చాలా ఇంపార్టెంట్. రేపు ఎవరైనా పిల్లలు మెడికల్ అయ్యి డాక్టర్ అవ్వాలని కోరుకుంటారు, ఏ తల్లిదండ్రులని కోరుకునేదే. తల్లిదండ్రులని నేను లైవ్లో చూపిస్తే నేను చాలా బాధపడ్డాను. వాళ్ళు ఏడ్చేశారు, మా పిల్లల్ని మేము ఏడాది నుంచి వాళ్ళు తిండి తిప్పలు తినకుండా అప్పుడు చూసిన చదువే చదువుకునేవాళ్ళు, వాళ్ళని మేము ప్రోత్సహించాము, వాళ్ళ కోసం ఏమైనా చేస్తామని చాలామంది స్టేట్మెంట్స్ కూడా జరిగింది. ఏదైనా కూడా తల్లిదండ్రులు కూడా పాపం పిల్లల్ని ఈ రకంగా సపోర్ట్ చేస్తున్నప్పుడు కూడా దయచేసి ప్రభుత్వం ఇప్పుడు రియలైజ్ అయింది. ప్రభుత్వం కూడా సరే ఎవరైతే మరణించారో వాళ్ళకి ఏదో కాంపెన్సేషన్ కూడా ఇచ్చారంటున్నారు. ఏదైనా కూడా ఇంకా ఎంత కాంపెన్సేషన్ ఇచ్చినా పోయిన మనిషి అయితే రాడు. అదైతే మామూలే. మన దేశంలో ఎవరైనా ఫస్ట్ పోగానే ఫస్ట్ కాంపెన్సేషన్ ఇచ్చేస్తారు. ₹1 కోటి 2 కోట్లు ఇచ్చేసి ఇష్యూని క్లోజ్ చేస్తారు. ఇష్యూ క్లోజ్ చేయడం ఓకే, కానీ వాళ్ళ లైఫ్ ఏదో కొంచెం నడుస్తుంది, బ్రెడ్ అండ్ బటర్ ఓకే, కానీ పోయిన మనిషి అయితే రాడు కదా. బ్రతుకుండగానే ఎగ్జామ్స్ ఇలాంటివన్నీ పెడుతున్నప్పుడు ప్రభుత్వం చాలా జాగ్రత్తగా కేర్ఫుల్గా గట్టి బందోబస్తు పెట్టి అధికారులకి గట్టిగా వార్నింగ్ ఇచ్చి అధికారులని మనం ఎక్కడా కూడా ఎటువంటి డిస్టర్బ్ కాకుండా ఎగ్జామ్ని చూసుకోవాల్సిన బాధ్యత కేంద్ర ప్రభుత్వానికి, బాధ్యత అధికారులది. సరే, ఇప్పుడు ఎట్లా అయితే ఇది ఈ నీట్ ఎగ్జాము రెండో ఎగ్జామ్ కూడా ఇది పోవటం వల్ల పేపర్ లీకేజ్ అవ్వడం వల్ల చాలామంది స్టూడెంట్స్ చాలా బాధపడ్డారు, చాలామంది దెబ్బలు తిన్నారు. ఏదైనప్పుడు కూడా ఇప్పుడైతే మెల్లగా చల్లారింది. ఇంకా ఇలాంటివన్నీ కూడా ఫ్యూచర్లో మళ్ళీ రిపీట్ కాకుండా ప్రభుత్వం కూడా జాగ్రత్తగా ఎగ్జామ్స్ కండక్ట్ చేసేప్పుడు చాలా చర్యలు తీసుకొని అధికారులకి గట్టిగా చెప్పి పిల్లల విషయంలో మటుకు చాలా జాగ్రత్తగా ఉండాలని కోరుకుంటున్నాను. నమస్కారం.